అప్పుడు ఉన్నటువంటి సతీ సహగమనం లేదు, ఇప్పుడు మారింది కదా. కానీ అది పార్ట్ ఆఫ్ సనాతన ధర్మం. అంటరాని ధర్మము పార్ట్ ఆఫ్ సనాతన ధర్మము. అట్లాగే మహిళలకు విద్య ఇవ్వకూడదు, సనాతన ధర్మం. అట్లాగే ఇప్పుడున్నటువంటి ఎస్సీలు బీసీలు ఎస్టీలకి సో ఓన్లీ 2-3 కులాలకు మాత్రమే విద్య ఇవ్వాలి, ఈ కులాలకు విద్య ఇవ్వకూడదు అనేది 2 సంవత్సరాల వరకు అది సనాతన ధర్మంలో భాగము. అట్లాగే మహిళలు కింద ఉండాలి, మహిళలు చదువుకోకూడదు, మహిళలు బాల్యవాలు చేసుకోవాలి, మహిళలకు సంబంధించినటువంటి చాలా ఉదాహరణకి బ్రాహ్మిన్స్ లో ఉన్నటువంటి చిన్నప్పుడు చనిపోతే వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి లేదు, అది సనాతన ధర్మంలో పాటు. అట్లాగే బ్రాహ్మణ కులాలలో చిన్నప్పుడు భర్త చనిపోతే అది మొత్తం తెల్లగుడ్డేస్తూనే ఉండాలి, తర్వాత బొట్టు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు, కింద చాప మీద పడుకోవాలి, తర్వాత ఉప్పు లేని అన్నం తినాలి, సో కూరలతో అన్నం తినకూడదు. ఇదంతా కూడా సనాతన ధర్మంలో భాగము. ఇప్పుడు లేదు హిందూయిజం నౌ ఇంప్రూవ్డ్ ఫ్రమ్ సనాతన ధర్మం. యాక్చువల్గా ఈ హిందూయిజం అనేది కూడా మొన్న వచ్చిన పేరు. ఇది యాక్చువల్గా హిందూయిజం